హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎంపీఎస్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం నైన్త్ మాక్ టెస్ట్ అనేది చూడబోతున్నాం. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో 8 మాక్ టెస్ట్లు అనేటివి కంప్లీట్ చేసేసాము. ఎవరైనా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే మనము ప్రాసెస్ సర్వర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ ఎగ్జామ్స్కి రిలేటెడ్గా మొత్తము 15 మాక్ టెస్ట్లు అనేటివి యూట్యూబ్లోనే ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాము. సో ఈ 15 మాక్ టెస్ట్లు రోజుకొకటి కండక్ట్ చేస్తాం అన్నమాట. మీరు యూట్యూబ్కి డైలీ నైట్ టైమ్ 7 to 8 ఆర్ 9 ఈ మధ్యలో వచ్చేసి యూట్యూబ్ ఛానల్లో చూసుకున్నట్లయితే ఈ మాక్ టెస్ట్ అనేది మీరు క్వశ్చన్స్ని డిస్ప్లే చేసినప్పుడు ఆన్సర్స్ని మీరు కమెంట్ సెషన్లో తెలపచ్చు అనమాట. సో అలా మీకు 45 మార్క్స్కి గాను ఎన్ని మార్క్స్ వస్తున్నాయో మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవచ్చు. సో చాలామంది నన్ను పీడిఎఫ్స్ అడుగుతున్నారు. సో పీడిఎఫ్స్ కోసం నేను కొంచెం మినిమం ప్రైస్ అనేది పెట్టేసి నేను లింక్ అనేది ఇస్తాను. సో ఫ్రమ్ దట్ మీరు తీసుకోవచ్చు. సో ఇంకా మనం క్వశ్చన్స్ని చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ 1919 which Nizam of Hyderabad issued the historic royal farman laying down the Mulki rules requiring 15 years of continuous residence in the state for public employment? 1919లో హైదరాబాద్ సంస్థానంలో ప్రభుత్వ ఉద్యోగాలకు 15 సంవత్సరాల స్థానిక నివాసం తప్పనిసరిగా చేస్తూ చారిత్రక ముల్కీ నిబంధనల ఫర్మానాను జారీ చేసిన నిజాం పాలకుడు ఎవరు? ఆప్షన్స్ని చూసుకున్నట్లయితే మీర్ మెహబూబ్ అలీ ఖాన్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, అఫ్జల్ ఉద్దౌలా, నాసిర్ ఉద్దౌలా. సో మనకి ముల్కీ రూల్స్ మీద రాయల్ ఫర్మానాన్ని 1919లో ఎవరు ఇచ్చారు అనేసి అడుగుతున్నారు. సో ఎవరిచ్చారు అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అన్నమాట. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Second question, on November 1st, 1956, Andhra Pradesh was formed by merging Telangana with Andhra state based on recommendations of which commission? 1956 నవంబర్ 1న తెలంగాణను ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు దారి తీసిన సిఫార్సు చేసిన కమిషన్ ఏది? ఆప్షన్స్ వచ్చేసి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, దార్ కమిషన్, జేవిపి కమిషన్, వాంచు కమిషన్. సో ఆంధ్ర స్టేట్ అనేది తెలంగాణ ఈ రెండు కంబైన్ అయిపోయేసేసి ఆంధ్రప్రదేశ్గా ఫామ్ అయింది కదా. అలా ఆంధ్రప్రదేశ్ ఫామ్ అవ్వడాన్ని రికమెండ్ చేసిన కమిషన్ ఏంటి అనేసి అడుగుతున్నారు. అది స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్, ఫజల్ అలీ కమిషన్ అన్నమాట. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్, హూ సర్వ్డ్ యాజ్ ది ఫస్ట్ democratically elected chief minister of Hyderabad state from 1952 until its merger into Andhra Pradesh in 1956? సో 1952 నుంచి 1956లో ఆంధ్రప్రదేశ్లో విలీనం అయ్యే వరకు హైదరాబాద్ రాష్ట్ర తొలి ప్రజాస్వామ్యబద్ధ ముఖ్యమంత్రిగా ఎవరు పనిచేశారు? ఆప్షన్స్ వచ్చేసి కేవి రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, బురుగుల రామకృష్ణారావు, పివి నరసింహారావు. సో ఎవరు పనిచేశారంటే బురుగుల రామకృష్ణారావు అన్నమాట. అంటే హైదరాబాద్ స్టేట్ అనేది ఆంధ్రప్రదేశ్లో కలవక ముందు వరకు అంటే 1952 నుంచి 1956 వరకు ఎవరు ముఖ్యమంత్రిగా పనిచేశారు అనేసి అంటే దట్ టు ఫస్ట్ డెమోక్రటికల్లీ ఎలెక్టెడ్ అంటే ఎలక్షన్స్ జరిగి చీఫ్ మినిస్టర్ అయినటువంటి వారు ఎవరు అనేసి అంటే బురుగుల రామకృష్ణారావు అన్నమాట. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్, డ్యూరింగ్ ది తెలంగాణ agitation in September-October 2011, the historic 42-day indefinite general strike of employees and workers was known as? 2011 సెప్టెంబర్ అక్టోబర్లలో తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాల ఉద్యోగులు కార్మికులు చేపట్టిన చారిత్రక 42 రోజుల
నిరవధిక సమ్మెను ఏమని పిలుస్తారు? ఆప్షన్స్ వచ్చేసి చలో అసెంబ్లీ, పల్లె పల్లె పట్టాలపైకి, జైలు బరో మూమెంట్, సకల జనుల సమ్మె. సో కరెక్ట్ ఆన్సర్స్ని నేను కమెంట్ చేయమని చెప్తున్నాను కదా, కమెంట్ చేయండి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సకల జనుల సమ్మె అన్నమాట. సో 42 days పాటు మొత్తం ఎంప్లాయీస్, వర్కర్స్ అందరూ వచ్చేసి ఇది చేయడం జరిగింది. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్, the Justice B.N. Srikrishna Committee appointed by the central government to study the Telangana issue submitted its report in December 2010, recommending how many options? తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ కమిటీ డిసెంబర్ 2010లో ఎన్ని పరిష్కార వర్గాలను ప్రతిబింబించింది? సో ఇప్పుడు శ్రీకృష్ణ కమిటీ అనేది ఒక కమిటీ ఏర్పాటు చేశారు మన తెలంగాణ ఇష్యూ మీద. సో ఆ కమిటీ ఎన్ని రికమెండేషన్స్ ఇచ్చింది అంటే టోటల్ 6 రికమెండేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది అన్నమాట. ఓకేనా? ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6th క్వశ్చన్, హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ హూ డిఫీటెడ్ Dhanananda, the last ruler of Nanda dynasty, with the guidance of Chanakya? ఆప్షన్స్ వచ్చేసి బిందుసారా, చంద్రగుప్త మౌర్య, అశోక ది గ్రేట్, బృహద్రథ. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చంద్రగుప్త మౌర్య. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 7th question, the famous rust resistant iron pillar situated at Mehrauli in Delhi was erected during the reign of which Gupta emperor? ఢిల్లీలోని మెహ్రౌలి వద్ద ఉన్న ప్రసిద్ధ తుప్పు పట్టని ఇనుప స్తంభం ఏ గుప్త చక్రవర్తి కాలంలో నిర్మించబడింది? సో ఆప్షన్స్ వచ్చేసి సముద్రగుప్త, కుమారగుప్త, చంద్రగుప్త టు స్కందగుప్త. సో వీళ్ళల్లో మనము కరెక్ట్ ఆన్సర్ని గుర్తుపట్టాలన్నమాట. సో అందరూ కమెంట్ చేస్తూ ఉండండి. సో ఎవరి కాలంలో అంటే చంద్రగుప్త టు విక్రమాదిత్య టైంలో అన్నమాట. అంటే ఢిల్లీ దగ్గర ఉండేటటువంటి మెహ్రౌలీలో ఐరన్ పిల్లర్ ఉంది. ఆ ఐరన్ పిల్లర్ అనేది రస్ట్ అవ్వదన్నమాట. దాన్ని ఎవరి కాలంలో నిర్మించడం జరిగింది అనేసి అంటే చంద్రగుప్త టు ఆర్ విక్రమాదిత్య. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఫస్ట్ బ్యాటిల్ of Panipat fought in 1526 AD resulted in the establishment of Mughal Empire by which ruler? ఆప్షన్స్ వచ్చేసి బాబర్, హుమాయూన్, అక్బర్, శేషాసూరి. సో ఎవరు అంటే బాబర్ చేత మొఘల్ ఎంపైర్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది, అంటే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ వచ్చేసి ఇబ్రహీం లోడి మరియు బాబర్ మధ్యలో జరిగింది. సో బాబర్ వచ్చేసి ఇబ్రహీం లోడిని ఓడించేసి మొఘల్ ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూద్దాం. 9th క్వశ్చన్, హూ ఎస్టాబ్లిష్డ్ ది రామకృష్ణ మిషన్ ఇన్ 1897 at Belur Math near Kolkata to promote social service and spiritual values? సామాజిక సేవ మరియు మానవతా విలువలను వ్యాప్తి చేయడానికి 1897లో కోల్కతా సమీపంలోని బేలూరు మఠం వద్ద రామకృష్ణ మిషన్ను స్థాపించినది ఎవరు? ఆప్షన్స్ని చూసుకున్నట్లయితే రామకృష్ణ పరమహంస, కేశవ్ చంద్ర సేన్, దేవేంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద. సో రామకృష్ణ మిషన్ని 1887లో స్థాపించడం జరిగింది. సో అది ఎవరి చేత స్థాపించడం జరిగింది అంటే స్వామి వివేకానంద చేత. ఓకేనా? ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
10th question, who was the Viceroy of India when the Indian National Congress was established in Bombay in December 1885? 1885 డిసెంబర్లో బొంబాయిలో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భవించిన సమయంలో భారతదేశ వైస్రాయ్ ఎవరు? సో ఇక్కడ మనకి 2-3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి తెలుస్తుంది. ఫస్ట్ ఏంటిదంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఏ సంవత్సరంలో ఏ ప్లేస్లో అంటే ఎక్కడ స్థాపించబడింది అనేసి అంటే బాంబేలో డిసెంబర్ 1885లో స్థాపించడం జరిగిందనమాట. సో ఏంటిది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది బాంబేలో దట్టు 1885లో స్థాపించడం జరిగింది. సో ఇది ఈ 2 క్వశ్చన్స్కి మనకి ఆన్సర్ తెలిసింది కదా. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమడుగుతున్నారు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఎస్టాబ్లిష్ అయినప్పుడు మన వైస్రాయ్గా ఎవరున్నారు, వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా ఎవరున్నారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఆప్షన్స్ని చూసుకున్నట్లయితే లార్డ్ లిట్టన్, లార్డ్ రిప్పన్, లార్డ్ డ్యూఫెరిన్, లార్డ్ ల్యాన్సోన్. సో వీళ్ళల్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ల్యాండ్ డెఫరిన్ అనమాట. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 11th క్వశ్చన్, విచ్ గ్రేట్ శాతవాహన మోనార్క్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ ది నాసిక్ పరాస్తి ఇన్స్క్రిప్షన్ ఫర్ ఎర్నింగ్ ది టైటిల్ త్రిసముద్ర తోయ పీతవాహన? ఆప్షన్స్ని చూసుకున్నట్లయితే గౌతమిపుత్ర శాతకర్ణి, వాసిష్ఠిపుత్ర పులమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి, శ్రీముఖ. సో ఇక్కడ త్రిసముద్ర తోయ పీతవాహన అనేది టైటిల్ అనమాట. ఈ టైటిల్ అనేది నాసిక్ ఇన్స్క్రిప్షన్లో ఉందన్నమాట. ఈ నాసిక్ ఇన్స్క్రిప్షన్ అనేది గౌతమి బాలశ్రీ చేయించడం జరిగింది. సో ఇందులో త్రిసముద్ర తోయ పీతవాహన అనేసి ఉంటుంది. అది ఎవరి టైటిల్ అనేసి అడిగినట్లయితే సో గౌతమిపుత్ర శాతకర్ణి ఆప్షన్ ఏ అన్నమాట. అంటే వాళ్ళ కొడుకు గౌతమి బాలశ్రీ గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క మదర్ అన్నమాట. సో ఆవిడ గారు వాళ్ళ కొడుకు గురించి ఆ ఇన్స్క్రిప్షన్లో వేయించడం జరిగింది. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూద్దాం. విచ్ ఫేమస్ కాకతీయ క్వీన్ ruled the kingdom from 1262 to 1289 AD and was described with high praise by Venetian traveler Marco Polo under the name Rudradeva Maharaj? సో ఆప్షన్స్ని చూసుకున్నట్లయితే కుండవంబ, రాణి రుద్రమ్మదేవి, మైలామ్మదేవి, గణపంబ. ఆప్షన్స్ కరెక్ట్ ఆన్సర్ని కమెంట్ చేయండి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాణి రుద్రమ్మదేవి అన్నమాట. క్రీస్తు శకం 1262 నుండి 1289 వరకు కాకతీయ రాజ్యాన్ని పాలించి వెన్నీస్ యాత్రికుడు మార్కోపోలో ప్రశంసలు అందుకున్న వీర వనిత ఎవరు అనేసి అంటే రాణి రుద్రమ్మదేవి. సో మీరేం గుర్తుపెట్టుకోవాలంటే రాణి రుద్రమ్మదేవి సమయంలో వెనీస్ ట్రావెలర్ అయినటువంటి మార్కోపోలో ఇండియాకి రావడం జరిగింది అనమాట. కాకతీయ డైనాసిటీ ఆ చుట్టుపక్కల చూడటం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ 13th క్వశ్చన్, ద వరల్డ్ ఫేమస్ గోల్కొండ ఫోర్ట్ వాజ్ ఒరిజినల్లీ బిల్ట్ యాజ్ ఎ మర్డ్ ఫోర్ట్ ఇన్ ది 12th-13th century AD అండర్ ది రీన్ ఆఫ్ విచ్ డైనాసిటీ? ప్రపంచ ప్రసిద్ధి చెందిన గోల్కొండ కోటను 12-13 శతాబ్దాలలో మొదట మట్టి కోటగా నిర్మించిన రాజవంశం ఏది? ఆప్షన్స్ వచ్చేసి బాహ్మనీ సుల్తానేట్స్, చాళుక్యాస్ ఆఫ్ కళ్యాణి, కాకతీయ డైనాసిటీ, రాష్ట్రకూటాస్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాకతీయ డైనాసిటీ అన్నమాట. అంటే కాకతీయ డైనాసిటీ వంశం వాళ్ళే ఈ మట్టితోటి ఈ గోల్కొండ ఫోర్ట్ని కట్టించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 14th క్వశ్చన్, విచ్ కుతుబ్ షాహీ సుల్తాన్ వాజ్ అఫెక్షనేట్లీ కాల్డ్
Malkibarama by Telugu poets for his generous patronage of Telugu literature. సో తెలుగు సాహిత్యాన్ని కవులను విశేషంగా పోషించినందుకు గాను తెలుగు ప్రజలచే మల్కిబరామ అని ఆప్యాయంగా పిలువబడిన గోల్కొండ సుల్తాన్ ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి సుల్తాన్ కులీ కుతుబ్ షా, మొహమ్మద్ కులీ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా, ఇబ్రహీం కులీ కుతుబ్ షా. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఇబ్రహీం కులీ కుతుబ్ షాని మల్కిబరామ అనేసి తెలుగు పోయిట్స్ అందరూ పిలిచేవారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 15th question, the tragic City College police firing incident in which several students died protesting for Mulki rules occurred in Hyderabad on. ముల్కీ హక్కుల సాధన కోసం ఆందోళన చేస్తూ విద్యార్థులపై హైదరాబాద్ సిటీ కాలేజీ వద్ద జరిగిన చారిత్రక పోలీస్ కాల్పుల సంఘటన ఏ తేదీన జరిగింది? సో ఇలా స్పెసిఫిక్గా డేట్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వే అవకాశం ఉంటుంది, కానీ మనం ఇక్కడ సంవత్సరం బట్టి చెప్పేయచ్చు అనమాట. ఓకేనా? మనము ముల్కీ రూల్స్, ఇలా కాలేజ్లో పోలీస్ ఫైరింగ్ ఇవన్నీ మనకి 1969 తెలంగాణ మూమెంట్లో జరిగింది కాబట్టి సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. సో మీరు ఇలా ఎలిమినేట్ చేసేయచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 16th question, which is the largest brackish water coastal lagoon in India and second largest in the world, situated in Odisha? ఒడిషా రాష్ట్రంలో ఉన్న భారతదేశంలోనే అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది? ఆప్షన్స్ ని చూసుకున్నట్లయితే పులికట్ లేక్, చిలికా లేక్, వెంబనాడ్ లేక్, కోలేరు లేక్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చిలికా లేక్ అన్నమాట. సో చిలికా లేక్ అనేది మన ఇండియాలోనే లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ ఆర్ మన ఉప్పు నీటి సరస్సు అనేసి అంటారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 17th question, Majuli Island, recognized by Guinness World Records as the world's largest inhabited river island, is located in which river in Assam? గిన్నిస్ బుక్ రికార్డుల ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం రివర్ ఐలాండ్ అయిన మజూలీ అస్సాంలోని ఏ నదిలో ఉంది? ఆప్షన్స్ వచ్చేసి గంగా రివర్, బరక్ రివర్, బ్రహ్మపుత్ర రివర్, సుబాన్సిరి రివర్. సో బ్రహ్మపుత్ర రివర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 18th question, which Indian state is famously known as the land of 5 rivers, Jhelum, Chenab, Ravi, Beas and Satluj? సో జీలం, చినాబ్, రవి, బియాస్, సట్లజ్ అనే 5 నదుల ప్రవాహం కారణంగా 5 నదుల భూమి అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? ఆప్షన్స్ వచ్చేసి హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పంజాబ్. ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అనేసి పంజాబ్ని అంటామన్నమాట. సో ఇక్కడ వెళ్ళే 5 రివర్స్ వచ్చేసి ఇండస్ రివర్ యొక్క ట్రిబ్యూటరీస్. ఓకేనా? నెక్స్ట్ 19th క్వశ్చన్ చూద్దాం. 19th క్వశ్చన్, ద పిక్చర్స్క్యూ కోయిల్ సాగర్ డ్యామ్ built across the పెద్దవాగు stream is located in which district of తెలంగాణ? పెద్దవాగు నదిపై నిర్మించబడిన ప్రసిద్ధ కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ తెలంగాణలోని ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్స్ వచ్చేసి మహబూబ్ నగర్, వనపర్తి, నల్గొండ, కర్నూలు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మహబూబ్ నగర్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 20th question, which district is geographically the smallest in land area among all 33 districts of తెలంగాణ? తెలంగాణలోని మొత్తం 33 జిల్లాలలో భౌగోళికంగా విస్తీర్ణంలో అత్యంత చిన్న జిల్లా ఏది? మనము ఇది ఈజీగా పెట్టేస్తాం, హైదరాబాద్. ఓకేనా?
నెక్స్ట్ చూద్దాం 21st క్వశ్చన్. ద సాక్రెడ్ కేవ్ టెంపుల్ ఆఫ్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అట్ యాదగిరి గుట్ట ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ? శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట తెలంగాణలోని ఏ జిల్లాలో ఉంది? సో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి యాదగిరి గుట్ట అనేది మనకి యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది అనమాట. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 22nd క్వశ్చన్. డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ B7 ఇన్ హ్యూమన్ బాడీ కామన్లీ లీడ్స్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కండిషన్స్? సో మానవ శరీరంలో విటమిన్ B7 లోపం వల్ల ప్రధానంగా ఏ లక్షణాలు కనిపిస్తాయి? సో ఆప్షన్స్ ని చూసుకున్నట్లయితే నైట్ బ్లైండ్నెస్, హెయిర్ లాస్ ఆర్ స్కిన్ ర్యాష్, బ్లీడింగ్ గమ్స్, బోన్ సాఫ్ట్నెస్. సో విటమిన్ B7 డెఫిషియన్సీ వల్ల హెయిర్ లాస్ అండ్ స్కిన్ ర్యాష్ అనేది వస్తుందన్నమాట. జుట్టు రాలడం మరియు చర్మంపై దద్దుర్లు. నెక్స్ట్ 23rd క్వశ్చన్. విచ్ ఎసెన్షియల్ వాటర్ సాల్యుబుల్ B కాంప్లెక్స్ విటమిన్ ఈజ్ కెమికల్లీ డిజిగ్నేటెడ్ యాజ్ ప్యాంటోథెనిక్ యాసిడ్? సో ప్యాంటోథెనిక్ యాసిడ్ అని కెమికల్ నేమ్ ఏ విటమిన్ కి ఉంటుంది అనేసి అడుగుతున్నారు. సో ఆప్షన్స్ విటమిన్ B1, B3, B6, B5. సో వీటిలలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విటమిన్ B5 అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 24th క్వశ్చన్. సివియర్ డెఫిషియన్సీ ఆఫ్ విచ్ ఎసెన్షియల్ మినరల్ ఇన్ ది బ్లడ్ కాజెస్ tetany, painful muscle contraction and involuntary spasms? రక్తంలో ఏ ఖనిజ లవణం తీవ్రంగా లోపించడం వల్ల కండరాలు పట్టేయడం మరియు నొప్పులు కలిగించే టెటానీ వ్యాధి వస్తుంది? ఆప్షన్స్ వచ్చేసి కాల్షియం, ఐరన్, సోడియం, పొటాషియం. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాల్షియం. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 25th క్వశ్చన్. విచ్ సెల్యులర్ ఆర్గనల్ ఈజ్ యూనివర్సల్లీ నోన్ యాజ్ పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ బికాస్ ఇట్ జనరేట్స్ ATP త్రూ సెల్యులర్ రెస్పిరేషన్? కణ శ్వాసక్రియ ద్వారా ATP రూపంలో శక్తిని ఉత్పత్తి చేయడం వల్ల ఏ కణాంగాన్ని కణశక్తిగారం పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని పిలుస్తారు? ఆప్షన్స్ రైబోసోమ్స్, మైటోకాండ్రియా, గోల్గి apparatus, లైసోజోమ్స్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అనేసి పిలుస్తారు. నెక్స్ట్ 26th క్వశ్చన్. వాట్ ఈస్ ద కామన్ కమర్షియల్ నేమ్ ఫర్ ది కెమికల్ కాంపౌండ్ సోడియం హైడ్రాక్సైడ్? సోడియం హైడ్రాక్సైడ్ యొక్క కామన్ నేమ్ ఏంటి అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి కాస్టిక్ పొటాష్, స్లేక్డ్ లైమ్, కాస్టిక్ సోడా, టేబుల్ సాల్ట్. సో కాస్టిక్ సోడా అన్నమాట. సోడియం హైడ్రాక్సైడ్ అనేసి అంటే కాస్టిక్ సోడా అనేది దాని కామన్ నేమ్. నెక్స్ట్ 27th క్వశ్చన్. వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్? విద్యుత్ పొటెన్షియల్ తేడాకు అంతర్జాతీయ ప్రమాణం ఏమిటి? సో ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసారు. సో వాల్టేజ్ అన్నమాట. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 28th క్వశ్చన్. విచ్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ వాజ్ ఇన్వెంటెడ్ బై ఎవాంగెలిస్తా టారిసెల్లి టు మెజర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్? ఆప్షన్స్ బారోమీటర్, hygrometer, anemometer, altimeter. సో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ని మెజర్ చేయడానికి టారిసెల్లి కనుక్కున్నటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏది అంటే బారోమీటర్ అన్నమాట. ఓకేనా? ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ బ్లడ్ సెల్స్ యాక్ట్ యాజ్ ది బాడీస్ డిఫెన్స్ మెకానిజం అగేన్స్ట్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఆర్ కామన్లీ కాల్డ్ సోల్జర్స్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ? శరీరంలో రోగకారక క్రిములతో పోరాడి రోగ నిరోధక శక్తిని అందించడం వల్ల శరీర రక్షణ భటులు
అని ఏ రక్త కణాలను పిలుస్తారు? ఆప్షన్స్: ఎరిథ్రోసైట్స్, ల్యూకోసైట్స్, థ్రోంబోసైట్స్, బ్లడ్ ప్లాస్మా. సో ల్యూకోసైట్స్ అన్నమాట. వైట్ బ్లడ్ సెల్స్. వైట్ బ్లడ్ సెల్స్ అనేటివి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ కొత్తగా మన బాడీలోకి ఎంటర్ అయితే సో దే విల్ ఫైట్ విత్ దట్ అండ్ మనము బాగా అయిపోతుంది అనమాట మనకి. ఓకేనా? ల్యూకోసైట్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 30th క్వశ్చన్. Newton's first law of motion, stating that a body remains at rest or uniform motion unless acted upon by an external net force, is also known as law of momentum, law of action reaction, law of inertia, law of gravitation. So దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లా ఆఫ్ ఇనర్షియా అన్నమాట. సో ఇది ఫస్ట్ లా ఆఫ్ న్యూటన్స్ ఫస్ట్ లాలో ఉంటుంది. ఇంకా సో 30 జీకే క్వశ్చన్స్ అనేటివి కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ 15 కరెంట్ అఫైర్స్ అనేవి చూద్దాము. సో పీడిఎఫ్స్ అనేవి 15 పీడిఎఫ్స్ ఉన్నాయి కదా మనకి. 15 పీడిఎఫ్స్ కూడా అంటే 15 మాక్ టెస్ట్లు మనం కండక్ట్ చేస్తున్నాం కదా. ఈ 15 పీడిఎఫ్స్ నేను కొంచెం మినిమం అమౌంట్ అనేది పెట్టేసి మీకు ఒకవేళ కావాలనుకుంటే ఇస్తాను. సో కమెంట్ చేయండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ని చూద్దాం. 31st question. Who took charge as the Controller and Audit General of India succeeding the Girish Chandra Murmur? సో ఆప్షన్స్ని చూసుకున్నట్లయితే రాజీవ్ మెహర్షి, శశికాంత్ శర్మ, వినోద్ రాయ్, కె సంజయ్ మూర్తి. సో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ప్రెసెంట్ ఎవరు అనేసి అంటే సంజయ్ మూర్తి. గిరీష్ చంద్ర ముర్ముర్ తర్వాత కె సంజయ్ మూర్తి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా చార్జ్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ 32nd question. Who is currently serving as the National Security Advisor of India in 2026? Options: Ajit Doval, PK Mishra, Brijesh Mishra, శివశంకర్ మీనన్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అజిత్ దవల్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 33rd question. Who is serving as the Chief Economic Advisor to the Government of India in 2026? Options: Dr. Krishnamurthy Subramanian, Dr. V. Ananda Nageshwaran, డాక్టర్ అరవింద్ సుబ్రహ్మణ్యన్, డాక్టర్ రఘురామ్ రాజన్. సో ఎవరు అంటే డాక్టర్ వి అనంత నాగేశ్వరన్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 34th క్వశ్చన్. హూ ఈస్ సర్వింగ్ యాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ఇన్ 2026? 2026లో ప్రెసెంట్ వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్గా ఎవరు పనిచేస్తున్నారు అంటే అజయ్ భంగా. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 35th question. Glasgow, Scotland, which is hosting the 2026 Commonwealth Games, previously hosted the Commonwealth Games successfully in which year? Options వచ్చేసి 2010, 2018, 2006, 2014. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నారంటే 2026 కామన్వెల్త్ గేమ్స్ కన్నా ముందు స్కాట్లాండ్లో ఏ సంవత్సరంలో ఈ కామన్వెల్త్ గేమ్స్ అనేవి జరిగింది అనేసి అడుగుతున్నారు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2014. 2014లో గ్లాస్గో స్కాట్లాండ్లో ఇది కండక్ట్ చేయడం జరిగిందనమాట కామన్వెల్త్ గేమ్స్ అనేవి. నెక్స్ట్ 36th క్వశ్చన్. ఇన్ ది స్ట్రీమ్లైన్డ్ స్పోర్ట్స్ మోడల్ ఆఫ్ ది Glasgow 2026 Commonwealth Games, which integrated category of the sports is fully included alongside able-bodied events? గ్లాస్గో 2026 కామన్వెల్త్ క్రీడల నూతన ప్రణాళికలో సాధారణ క్రీడలతో పాటు పూర్తి స్థాయిలో చేర్చబడిన ప్రత్యేక క్రీడా విభాగం ఏది? ఆప్షన్స్: ఇంటిగ్రేటెడ్ పారా స్పోర్ట్స్, వింటర్ ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్, మోటార్ రేసింగ్, ఈ స్పోర్ట్స్ ఓన్లీ.
సో పూర్తిగా దేన్ని చేర్చడం జరిగింది అంటే ఇంటిగ్రేటెడ్ పారా స్పోర్ట్స్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 37th question. What is the primary venue concept adopted for the Glasgow 2026 Commonwealth Games to ensure minimal public cost and zero new venue construction? సో దీనికి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో దిస్ ఈస్ నాట్ దట్ ఇంపార్టెంట్, ఇదేమి ఇంపార్టెంట్ కాదు. సో యూ కెన్ లీవ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 38th question. Which traditional Indian indigenous sport featuring acrobatic and gymnastic feats on the vertical wooden pole is prominent medal event in Khelo India Games? Options వచ్చేసి కలరిపయట్టు, తంతా, మల్లకంబ్, గట్కా. సో వీటిలలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మల్లకంబ్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ 39th question. Which state emerged as the overall champion, topping the medal tally at 6th Khelo India Youth Games held in Tamil Nadu? తమిళనాడులో జరిగిన 6వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అత్యధిక పథకాలలో సమగ్ర ఛాంపియన్ గా గెలుచుకున్న రాష్ట్రం ఏది? ఆప్షన్స్ వచ్చేసి హర్యానా, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 40th question. What is official mascot introduced for Khelo India Para Games designed as the house sparrow, symbolizing pride and resilience? ఆత్మవిశ్వాసానికి మరియు సంకల్ప బలానికి ప్రతీకగా పిచ్చుక రూపంలో రూపొందించిన ఖేలో ఇండియా పారా గేమ్స్ అధికారిక మస్కెట్ పేరు ఏంటి? ఆప్షన్స్ ఉజ్వల, వీర, ఆశ, మోగా. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మోగా అన్నమాట. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 41st question. The 5th edition of Khelo India Winter Games was organized in which two mountain destinations? Options వచ్చేసి మనాలి అండ్ షిమ్లా, గుల్మర్గ్ అండ్ లే, ఆలీ అండ్ నైనిటాల్, గాంగ్టక్ అండ్ డార్జిలింగ్. సో ఎక్కడ అనేసి అంటే ఆప్షన్ బి గుల్మర్గ్ అండ్ లే, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడక్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 42nd question. On which date is National Girl Child Day celebrated across India every year to promote gender equality and girls empowerment? సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జనవరి 24th అన్నమాట. నేషనల్ గర్ల్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇక్కడే ఇచ్చేశారు. 43rd question. On which date is National Civil Service Day observed annually in India to rededicate civil servants to the cause of citizens? ప్రజాసేవలో సివిల్ సర్వెంట్ల అంకిత భావాన్ని స్మరిస్తూ భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్సవం ఏ తేదీన నిర్వహిస్తారు? ఆప్షన్స్ May 15th, June 23rd, July 1st, April 21st. April 21st. Option D అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. On which date is National Handlooms Day celebrated annually in India to commemorate the historic 1905 Swadeshi movement? సో 1905లో ప్రారంభమైన స్వదేశీ ఉద్యమాన్ని స్మరిస్తూ భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ చేనేత దినోత్సవం ఏ తేదీన నిర్వహిస్తారు అంటే
అని క్వశ్చన్ అడిగారు. సో అది ఏది అంటే ఆగస్ట్ 7th, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 45th క్వశ్చన్. On which date is World Biofuel Day observed annually to raise awareness about the importance of non-fossil fuels and alternative energy sources? మనకి ఇక్కడ క్వశ్చన్లో వరల్డ్ బయోఫ్యూయల్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అనేసి అడిగారు. సో ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ ఆగస్ట్ 10th. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. సో 45 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి కదా. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కమెంట్ చేయండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే డెఫినెట్గా వీడియోకి లైక్ చేసి అలానే హైప్ చేయండి. వీడియోకి హైప్ చేస్తే ఇది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. దాంతోపాటు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నెక్స్ట్ అప్కమింగ్ 10 daysలో మీకు ఎగ్జామ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క రోజు మనము ఒక మాక్ టెస్ట్ని కండక్ట్ చేస్తాము. సో మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా మీకు పీడిఎఫ్ కావాలంటే కూడా నేను చెప్పాను కదా, కమెంట్ చేయండి. సో విత్ మినిమం అమౌంట్ వి విల్ ప్రొవైడ్. ఇంకా మీకు మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఎవరైతే ప్రాసెస్ సర్వర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ టుమారో మాక్ టెస్ట్ 10 చూద్దాము. సో ఈరోజు వీడియో అనేది నచ్చిందనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.